దీనావస్థలో పాఠశాల, చిమ్మ చీకటిలో విద్యార్థులు. పాఠశాలను పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. పాఠశాల పక్కనే మండల విద్యాశాఖ కార్యాలయం. విద్యాశాఖ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలపైన జిల్లా కలెక్టర్ స్పందించాలని వేడుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో సుమారు 50 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల రోజు రోజుకు దీనావస్థ స్థితిలో పేరుకుపోవడం, విద్యార్థులు చీకటిలో ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే పాఠశాల కుంటుపడుతుందన్నారు. పాఠశాలలో టాయిలెట్స్, లాట్రిన్ వెళ్లాలంటే విద్యార్థులకు నరక యాతనగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వంటశాల ఉన్నా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 50 మంది విద్యార్థులు ఉంటే వారికి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఒకరోజు ఒకరే వస్తున్నారన్నారు. ఒక్కరోజు రావట్లేదు. ఒక్క లీవ్ మీద 2 లీవ్ పెడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు కళ్లు తెరిచి పాఠశాలను పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గ్రామస్తులు, మైనార్టీ సోదరులు వారి బాధను మీడియా ద్వారా విన్నవించారు. పక్కనే మండల విద్యా కార్యాలయం ఉన్నా పట్టించుకునే నాథుడే లేరని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయులు హాజరు కావడం, మిగతా 2 టీచర్లు ఫోన్లో ఒక్క లీవ్ లెటర్ మీద 2కి సీఎల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. పాఠశాల పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపేయడం, అడిగితే తొందరలోనే పనులు చేస్తామని కాలయాపన చేస్తున్నారన్నారు. ఇకనైనా అధికారులు స్పందించే పాఠశాలకు మరమ్మతులు చేయించేలా కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా విద్యా అధికార యంత్రాంగం కానీ ఉపాధ్యాయులు కానీ పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. వంటగది ఉన్నా వంట చేయడానికి సౌకర్యంగా లేకపోవడంతో ఇంటి దగ్గర వంట చేసుకుని పిల్లలకు తీసుకురావడం జరుగుతుందని పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మ తెలిపారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయుల పైన జిల్లా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇందులో విషయం ఏమిటంటే ఉపాధ్యాయుల సంఘ నాయకుల అండతోనే ఉపాధ్యాయులు ఈ తతంగాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులను ఎవరు ప్రశ్నించవద్దని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మండల్ తిరుమన్పల్లి ఉర్దూ స్కూలు ఇక్కడ మొత్తము టాయిలెట్, బాత్రూమ్, వంటశాల చేసేది మొత్తం ఇక్కడ కూలిపోతుంది. దీనికి పట్టించుకునే నాదులు లేరు. గ్రామ పంచాయతీ కూడా చెప్పాము. గ్రామ